నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో దీపావళి సందర్భంగా భారతీయులు రోడ్డుపై టపాసులు పేల్చడాన్ని పోలీసులు అడ్డగించారు. టపాసులు కాల్చుతుండగానే ఫైర్ ఇంజన్లతో వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. అక్కడున్న మిగతా క్రాకర్స్ ని కూడా నీటితో చెదరగొట్టారు. ఇలా చేయడం వల్ల భారతదేశం, భారతీయుల పరువు పోతోందని నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల్కాడు రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఇలా నోరు మూయలేని పరిస్థితి ఎదురుకావడంతో రైల్వే డాక్టర్ వెంటనే స్పందించి చేసిన చికిత్సతో కుదుటపడడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. बैठो तुम इधर बैठो। యుఎస్లోని కాలిఫోర్నియా హైవేపై ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ముందుకు వెళ్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మరణించగా 4 గాయపడ్డారు. పోలీసులు ట్రక్ డ్రైవర్ జషనైత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు అక్రమ వలసదారుడని గుర్తించారు. వైద్య పరీక్షల్లో అతడు డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. ప్రమాద సమయంలో కారు డాష్ బోర్డులోని కెమెరాలో రికార్డు కావడంతో ఆ విజువల్స్ ఇప్పుడు వెలుగు చూశాయి. Were involved in also 4 passenger vehicles, one of them exploding in flames. 3 people were killed and 4 others were taken to local hospitals. This horrific crash happened just east of the 15 freeway and shut down all westbound lanes for more than 12 hours. Thousands of drivers were trapped in the gridlock just as the evening commute was getting underway. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు